హైదరాబాద్ పాత బస్సులో అనుమానాస్పద మరణాలు కలకలం రేపుతున్నాయి. చంద్రాయన్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రోమన్ హోటల్ ఎదురు భాగంలో నిలిపిన ఒక ఆటోలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. మృతులు జహాంగీర్ 24, ఇర్ఫాన్ 25గా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించగా అక్కడ 3కు పైగా ఇంజెక్షన్ సిరింజ్లు లభ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో మరొక వ్యక్తి కూడా ఈ ఘటనలో ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ పాత బస్సులోని చంద్రన్గుట్ట ప్రాంతం రోమన్ హోటల్ ఎదుట పార్క్ చేసిన ఆటోలో ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ను పిలిపించారు. పరిశీలన సమయంలో 3 ఇంజెక్షన్ సిరింజ్లు లభించడం మృతులతో పాటు మరొకరు ఉన్నారన్న అనుమానాలకు దారితీస్తుందని మృతులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేపట్టగా సీసీ కెమెరా ఫుటేజ్లను కూడా కంగు తప్పకుండా పోలీసులు చెక్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటన పెరుగుదలపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాదక ద్రవ్యాలు, గాంజాయి, మద్యం మొదలైన వాటి మత్తుల్లో యువత పడిపోతున్న దుస్థితి కేవలం ఫ్యాషన్ పేరుతో మొదలైన అలవాటు చివరకు బానిసత్వానికి దారితీస్తూ ప్రాణాలపైన ముప్పు తెస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈరోజు ఉదయం 8:30 గంటలకు చంద్రాయనగూడ పోలీస్ స్టేషన్కు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అటు ఇన్ఫర్మేషన్ ఏంటంటే చంద్రాయనగుట్ట ఫ్లైఓవర్ కింద ఒక ఆటోలో ఇద్దరు యువకులు అన్కాన్షియస్లో ఉన్నారని చెప్పేసి సమాచారం రాగా అటు సమాచారం పైన చంద్రాయనగుట్ట ఇన్స్పెక్టర్ శ్రీనివాసు వెళ్ళి అక్కడ వాళ్ళని లేపడానికి ప్రయత్నం చేయగా వాళ్ళు లేవలేకుండా ఉండటం వల్ల ఎవరు అని ఎంక్వైరీ చేస్తే అందులో ఒక వ్యక్తి జహాంగీర్, అతను పాడి షరీఫ్ చెందిన అతను, ఇంకో అతను ఇర్ఫాన్, అతను పీసలబండ రియాసత్ నగర్, సంతోష్ నగర్ చెందినటువంటి వ్యక్తిగా ఐడెంటిఫై చేసిండు. తర్వాత ఏమిటంటే వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని పిలిచి చూసిన తర్వాత వాళ్ళు చనిపోయినట్టుగా గుర్తించి వాళ్ళని ఏ విధంగా చనిపోయారు అనేది అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని ఇద్దరిని కూడా డెడ్ బాడీస్ని పోస్ట్ మార్టం కొరకు అని చెప్పేసి ఉస్మానియా హాస్పిటల్కి పంపడం జరిగింది. అటు నేరస్థలాన్ని పరిశీలించినట్లయితే అక్కడ వాళ్ళ ఒంటిపైన కానీ అలాంటి ఎలాంటి గాయాలు లేవు. కాకపోతే ఆ పక్కన ఒక 3 ఇంజెక్షన్ బాటిల్ దొరికింది. వాటిని కూడా మేము క్రూజ్ టీమ్ ద్వారా పిలిపించి సీజ్ చేయడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. అసలు ఏ విధంగా చనిపోయి ఉంటారు ఏదనేది కారణాలు అనేవి మనకు పోస్ట్ మార్టం అనంతరం వివరంగా తెలుస్తుంటారు. ఆటో ఇర్ఫాన్ అనే అతను ఆటో డ్రైవర్కి పనిచేస్తారు. వీళ్ళిద్దరు ఆటో డ్రైవర్లే. ఆ ఆటో ఒక ఇర్ఫాన్కి సంబంధించిన ఆటో, అందులో చనిపోయిన వ్యక్తి ఒకటి. ఇంకొక పర్సన్ కూడా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తున్నది. వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి, అతను కూడా పిలిచి విచారిస్తారు. అదే చనిపోయింది అనేది మేబీ వీళ్ళు ఏదైనా కన్జ్యూమ్ చేసి ఉండొచ్చు అనేది మాకు ఆల్కహాల్ కానీ లేదా ఇతర ఏదైనా కన్జ్యూమ్ చేసి ఉండొచ్చు అని డౌట్ ఉంది. అది మనం పిఎంఈ అనంతరం మనం ఎగ్జాక్ట్గా ఏం కన్జ్యూమ్ చేసి అనేది తెలుస్తుంది.